మన డేటాను ఉపయోగించుకొని ఈ యూపీఐ యాప్స్ చాలా పెద్ద మొత్తంలో ఇన్కమ్ సంపాదిస్తాయి. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఫ్రీ యు ఆర్ ద ప్రోడక్ట్. అంటే ఏదైనా ఉచితంగా వస్తుంది అంటే అక్కడ ప్రోడక్ట్ ఆ వస్తువు కాదు, మీరే. ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం 2021లో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యూపీఐ యాప్స్ ద్వారా ఇండియాలో 3,870 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగితే 2022లో 7,400 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇక 2023లో అయితే ఆ ట్రాన్సాక్షన్స్ 11,760 కోట్లకు చేరాయి. ప్రతి సంవత్సరం యూపీఐ యాప్స్ ద్వారా ఇన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతున్నా అవి మన దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. పైగా మనం ఈ యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి తిరిగి మనకే క్యాష్ బ్యాక్లు, ఆఫర్లు, కూపన్లు ఇస్తూ ఉంటాయి. వీటి గురించి ఆలోచించేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో మనం వీటి ద్వారా వేలకు వేల డబ్బులు పంపినా, ఎన్ని బిల్లులు కట్టినా ఇవి మన దగ్గర నుండి కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. మరి వీటికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అనే సందేహం వచ్చి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ మాట విన్నారా? ఇఫ్ యు ఆర్ నాట్ పేయింగ్ ఫర్ ద ప్రోడక్ట్ యు ఆర్ ద ప్రోడక్ట్. లేకపోతే ఇఫ్ సంథింగ్ ఈజ్ ఫ్రీ యు ఆర్ ద ప్రోడక్ట్. అంటే ఏదైనా ఉచితంగా వస్తుంది అంటే అక్కడ ప్రోడక్ట్ ఆ వస్తువు కాదు, మీరే. ఈ విషయం మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ పేమెంట్ యాప్స్ అన్ని డబ్బు ఎలా సంపాదిస్తున్నాయో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు యూపీఐ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇండియాలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థను అంటే క్యాష్లెస్ ఎకానమీని సాధించడానికి ఆర్బీఐ తన కింద పనిచేసే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసిఐ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంటే ఐబీఏతో కలిసి ఈ యూపీఐ సిస్టమ్ ని 2016 ఏప్రిల్లో తయారు చేసింది. ఈ యూపీఐని అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్ లాంటివి అవసరం లేకుండానే కేవలం మొబైల్ నెంబర్ తో ఒకరి అకౌంట్ నుండి ఇంకొకరి అకౌంట్ కు మనీ ట్రాన్స్ఫర్ చేయగల డిజిటల్ మోడల్ గా చెప్పుకోవచ్చు. అయితే మనం యూపీఐ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యాప్స్ ఉండాలి. వీటిని థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్స్ అంటే టీపీఏపీ అని కానీ లేదా మన వాడుక భాషలో యూపీఐ యాప్స్ అని కానీ అంటారు. ఇవి సాధారణంగా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ లో ఉన్న యూపీఐ సర్వీస్ అందించే బ్యాంకుల్లో కొన్ని బ్యాంకులతో పార్ట్నర్ గా ఉంటాయి. వీటిని పిఎస్పి బ్యాంకులు అంటారు, అంటే పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంక్స్. ఉదాహరణకు ఫోన్ పే యాప్ ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి పిఎస్పి బ్యాంకులతో పార్ట్నర్షిప్ కలిగి ఉంటే గూగుల్ పే, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పిఎస్పి బ్యాంక్స్ తో పార్ట్నర్షిప్ కలిగి ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఇండియాలో దాదాపు 71 పిఎస్పి బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు మనం యూపీఐ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఉదాహరణకు రాజు అనే ఒక వ్యక్తి తన హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న 5,000 రూపాయలను ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న గోపి అనే వ్యక్తికి పంపించాలనుకున్నాను అనుకోండి. దీనికోసం రాజు తన ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి అందులో గోపికి సంబంధించిన యూపీఐ నెంబర్ ఎంటర్ చేసి తాను పంపించాల్సిన 5,000 రూపాయలను ఎంటర్ చేసి సెండ్ చేస్తాడు. అప్పుడు ఫోన్ పే ఈ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన పేమెంట్ రిక్వెస్ట్ ను తన యూపీఐ పార్ట్నర్ అయిన పిఎస్పి బ్యాంక్ కు పంపిస్తుంది. అప్పుడు ఈ పిఎస్పి బ్యాంకు ఈ రిక్వెస్ట్ ను మళ్ళీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కు పంపిస్తుంది. ఈ ఎన్పిసిఐ దగ్గర యూపీఐ ఉపయోగించే ప్రతి ఒక్కరి బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్పిసిఐ రాజు నెంబరు ఇంకా గోపి నెంబర్ ఆధారంగా వీళ్ళిద్దరి బ్యాంక్ డీటెయిల్స్ కనుక్కుంటుంది. తర్వాత గోపి డీటెయిల్స్ ప్రకారం గోపి ఉపయోగించే యూపీఐ యాప్ కు సంబంధించిన పిఎస్పి బ్యాంక్ ని కన్ఫర్మేషన్ అడుగుతుంది. గోపి యొక్క పిఎస్పి బ్యాంకు కన్ఫర్మేషన్ ఇవ్వగానే ఎన్పిసిఐ రాజు అకౌంట్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి పేమెంట్ రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. అప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు రాజు అకౌంట్ లో 5,000 ఉన్నాయా లేదా అని చెక్ చేసి 5,000 ఉంటే పేమెంట్ ని అప్రూవ్ చేస్తుంది. అప్పుడు ఎన్పిసిఐ రాజు అకౌంట్ లో 5,000 డెబిట్ చేసి గోపి ఐసిఐసిఐ బ్యాంక్ లో ఉన్న అకౌంట్ లో క్రెడిట్ చేసి ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినట్టు రాజు పిఎస్పి బ్యాంకుకు నోటిఫికేషన్ సెండ్ చేస్తుంది. అలాగే 5,000 క్రెడిట్ అయినట్టు గోపి పిఎస్పి బ్యాంకు కూడా నోటిఫికేషన్ పంపిస్తుంది. అప్పుడు ఈ రెండు పిఎస్పి బ్యాంకులు రాజు యూపీఐ యాప్ కి అలాగే గోపి యూపీఐ యాప్ కి నోటిఫికేషన్ ఫార్వర్డ్ చేస్తాయి. ఈ విధంగా ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. ఇదంతా కూడా కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో జరుగుతుంది. ఇంత ప్రాసెస్ జరుగుతున్నా కూడా ఫోన్ పే, గూగుల్ పే యాప్లు మన దగ్గర ఎటువంటి ఫీజు తీసుకోవు. ఎందుకంటే ఈ యాప్లు
డబ్బులు సంపాదించడానికి వేరే మార్గాల్ని అనుసరిస్తాయి. అవేంటంటే మొదటిది స్విచ్చింగ్ ఫీజ్. డబ్బు పంపించిన వారి అకౌంట్, డబ్బు రిసీవ్ చేసుకున్న వారి అకౌంట్ కలిపినందుకు, అలాగే ఆ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన వివరాలను NPCI కు అందించినందుకు బ్యాంకులు ఈ యాప్లకు కొంత ఫీజును చెల్లిస్తాయి. దీన్ని స్విచ్చింగ్ ఫీజ్ అంటారు. ఈ స్విచ్చింగ్ ఫీజ్ అనేది మనం చేసిన ట్రాన్సాక్షన్ అమౌంట్ లో 0.8% ఉంటుంది. ఉదాహరణకి మనం ఫోన్ పే ద్వారా గానీ గూగుల్ పే ద్వారా గానీ ఎవరికైనా డబ్బు పంపిస్తే మన బ్యాంకు ఈ స్విచ్చింగ్ ఫీజును చెల్లిస్తుంది. అయితే అదే స్విచ్చింగ్ ఫీజును డెబిట్ కార్డులు 1.2% తీసుకుంటే, క్రెడిట్ కార్డులు 3.5% తీసుకుంటాయి. ఈ రెండింటితో పోలిస్తే యూపీఐ యాప్స్ కే తక్కువ ఫీజు ఉంటాయి కాబట్టి బ్యాంకులు కూడా యూపీఐనే ప్రోత్సహిస్తాయి. ఇక రెండవది రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్. యూపీఐ యాప్స్ డబ్బు ఎక్కువగా సంపాదించేది ఈ రీఛార్జ్లు, బిల్ పేమెంట్స్ ద్వారానే. ఉదాహరణకు మనం లోకల్ షాపుల్లో కానీ లేదంటే సెల్ పాయింట్ లో కానీ రీఛార్జ్ చేయించుకున్నప్పుడు ఆ షాప్ వాడికి ఎంత కమిషన్ వస్తుందో సేమ్ అదే విధంగా మనం ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్స్ ద్వారా రీఛార్జ్ చేసుకున్నప్పుడు కూడా ఈ యాప్స్ కు అంతే కమిషన్ వస్తుంది. మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే ప్రతి రీఛార్జ్ మీద 2 నుండి 3% కమిషన్ వస్తుంది. అలాగే DTH రీఛార్జెస్ అయితే 4 నుండి 5% కమిషన్ వస్తుంది. అయినప్పటికీ ప్రస్తుతం ఫోన్ పే ఆపరేటర్ నుండి మాత్రమే కాకుండా మనలాంటి కస్టమర్ల దగ్గర నుండి కూడా ప్రతి మొబైల్ రీఛార్జ్ పై ₹2 ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో మిగిలిన యాప్స్ కూడా ప్రాసెసింగ్ ఫీజు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. యూపీఐ యాప్స్ కు ఇన్కమ్ తెచ్చిపెట్టే మూడవ ఆదాయ మార్గం ఏంటంటే POS మిషన్లు, QR కోడ్లు, సౌండ్ బాక్సులు. POS మిషన్స్ అంటే పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు. వీటిని వ్యాపారస్తులు తమ వద్ద కస్టమర్లు చేసే పేమెంట్స్ ని ప్రాసెస్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇవి మనకి ఎక్కువగా పెద్ద పెద్ద మార్టుల్లో, కౌంటర్ల దగ్గర కనిపిస్తాయి. అక్కడ మనకు కావాల్సిన వస్తువులు తీసుకొని క్యాషియర్ దగ్గరకు వచ్చినప్పుడు క్యాషియర్ మన దగ్గర వస్తువుల్ని ఒక్కొక్కటిగా స్కాన్ చేస్తాడు. అలా స్కాన్ చేసినప్పుడు స్కాన్ చేసిన అన్ని వస్తువుల యొక్క పేర్లు, వాటి క్వాంటిటీ, ఇంకా వాటి ధర ఆ స్కానర్ కనెక్ట్ అయి ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ లో ఎంటర్ అవుతుంది. అప్పుడు ఆ POS మిషన్ మనకు రావాల్సిన ఆఫర్లు, డిస్కౌంట్లు తీసేసి మనం కట్టాల్సిన మిగిలిన టోటల్ అమౌంట్ చూపిస్తుంది. ఆ అమౌంట్ మనం ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యూపీఐ యాప్స్ ద్వారా గానీ, లేదంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వంటి కార్డులను ఉపయోగించి గానీ, లేదంటే డైరెక్ట్ గా క్యాష్ ఇచ్చి గానీ పే చేసుకోవచ్చు. ఇటువంటి POS మిషన్లను ఫోన్ పే, పేటిఎం, అమెజాన్ వంటి యాప్స్ సొంతంగా తయారు చేసి చిన్న చిన్న కిరాణా స్టోర్లకు, లోకల్ షాప్లకు, అలాగే వీటి అవసరం ఉన్న ప్రతి చోట వీటిని అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే పేటిఎం, ఫోన్ పేలు తమ POS మిషన్ల ద్వారా జరిగే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కు 25 పైసలు తీసుకుంటాయి. అలాగే అమెజాన్ పే తన POS మిషన్ ద్వారా జరిగే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కు 20 పైసలు తీసుకుంటుంది. తర్వాత QR కోడ్స్ విషయానికి వస్తే ఈ పేమెంట్ యాప్స్ QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా జరిగే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి మర్చెంట్స్ నుండి, అంటే షాప్ వాళ్ళ దగ్గర నుండి 10 నుండి 20 పైసలు వసూలు చేస్తాయి. ఉదాహరణకు 2024 జూన్ నెలలో దాదాపు 1400 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగాయని అంచనా వేశారు. వీటిలో దాదాపు 30% ట్రాన్సాక్షన్స్ కేవలం QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా మాత్రమే జరిగాయట. ఈ 30% QR కోడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఈ మూడింటి ద్వారానే జరిగాయి. ఇప్పుడు ఈ 1400 కోట్ల ట్రాన్సాక్షన్స్ లో 30% అంటే దాదాపు 420 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కు 10 పైసల చొప్పున ఈ 420 కోట్ల ట్రాన్సాక్షన్స్ కి దాదాపు 42 కోట్ల రూపాయల ఇన్కమ్ ని ఒక జూన్ నెలలోనే ఈ 3 యాప్లు సంపాదించాయి. ఇక తర్వాత సౌండ్ బాక్సులు. మనం లోకల్ షాప్స్ లో యూపీఐ యాప్స్ ద్వారా మనీ పే చేసినప్పుడు ఒక బాక్స్ మనం పే చేసిన అమౌంట్ ని గట్టిగా చెప్తుంది. వీటిని యూపీఐ సౌండ్ బాక్సులు అంటారు. వీటిని కూడా ఈ యూపీఐ యాప్లే తయారు చేస్తాయి. అయితే వీటిని వాడుకోవడానికి మర్చెంట్లు అంటే ఈ షాప్ వాళ్ళు నెల దాదాపు ₹150 ఈ యూపీఐ యాప్స్ కి చెల్లించాల్సి ఉంటుంది. ఇక 4వది ఏంటంటే పార్ట్నర్షిప్స్. ఈ పేమెంట్ యాప్స్ తమ ఇన్కమ్ పెంచుకోవడానికి కొన్ని రకాల యాప్స్తో అంటే ఫుడ్, మూవీస్, ట్రావెలింగ్ కి సంబంధించిన యాప్స్తో పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకుంటాయి. ఈ పార్ట్నర్షిప్ ద్వారా డబ్బు ఎలా సంపాదిస్తాయంటే ఉదాహరణకు ఫోన్ పే యాప్ను ఓపెన్ చేస్తే అందులో స్విగ్గీ అనే ఒక ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మనం ఫోన్ పే యాప్లోనే ఫుడ్ ఆర్డర్ పెడితే ఆ ఫుడ్ ఆర్డర్కి సంబంధించిన అమౌంట్లో కొంత పర్సంటేజ్ ఫోన్ పే తీసుకుంటుంది. అలాగే మనం డైరెక్ట్గా స్విగ్గీ యాప్లోకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి ఫోన్ పే ఆప్షన్ ద్వారా మనీ పే చేస్తే
25 పైసలు ఫోన్ పేకి వస్తాయి. గూగుల్ పే ద్వారా పే చేస్తే గూగుల్ పేకు 15 పైసలు వస్తాయి. ఇలా ప్రతి యూపీఐ యాప్ ప్రతి ఇండస్ట్రీలో పాపులర్ అయినటువంటి ఏదో ఒక బ్రాండ్ తో పార్ట్నర్షిప్ చేస్తూ యూపీఐ యాప్స్ డబ్బు సంపాదిస్తాయి. ఇక యూపీఐ యాప్స్ కి వచ్చే ఇన్కమ్ లో తర్వాతది అతి ముఖ్యమైనది ఏంటంటే డేటా. మన డేటాను ఉపయోగించుకొని ఈ యూపీఐ యాప్స్ చాలా పెద్ద మొత్తంలో ఇన్కమ్ సంపాదిస్తాయి. మనం గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లాంటి వాటిలో రిజిస్టర్ అయినప్పుడు మన ఫోన్ నెంబరు, ఏటీఎం వివరాలు అవన్నీ కూడా వాటికి తెలుస్తాయి. అలాగే మనం ఆ యాప్ల ద్వారా చేసే స్పెండింగ్ ని బట్టి మన ఇష్టాల గురించి, అలాగే మనం వేటి కోసం డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నామో అవి తెలుసుకుంటాయి. ఆ వివరాల ఆధారంగా మన డేటాని వాటికి సంబంధించిన కంపెనీలకు అమ్ముకుంటాయి. ఉదాహరణకు రాణి అనే ఒక అమ్మాయి తన రోజువారీ అవసరాల కోసం కిరాణా సరుకులు కొనడానికి తరచుగా మార్ట్కి వెళ్ళి తనకు అవసరమైన సరుకులు తీసుకొని అక్కడ పిఓఎస్ మిషన్ ద్వారా అమౌంట్ పే చేస్తూ ఉంటుంది అనుకోండి. అప్పుడు ఆ పిఓఎస్ మిషన్ కి సంబంధించిన యూపీఐ యాప్ ఆ వివరాలను సేకరించి రాణి ఏవి ఎక్కువ కొంటుంది, వేటి మీద ఎంత ఖర్చు పెడుతుందో ఒక అంచనాకు వచ్చి ఆ డేటాని ఆన్లైన్ గ్రాసరీ బిజినెస్ కు సంబంధించిన కంపెనీలకు అమ్ముకుంటుంది. అప్పుడు ఆ కంపెనీలు రాణి ఎక్కువగా తీసుకునే సరుకులకు సంబంధించిన ఆఫర్లను రాణి మొబైల్ కు మెసేజ్ పంపడం గానీ, లేదంటే తన ఫోన్ లో ఉండే యూపీఐ యాప్స్ లో యాడ్స్ ఇవ్వడం గానీ చేస్తూ ఉంటాయి. అలాగే రాణి ఖర్చుల ఆధారంగా ఒక బడ్జెటింగ్ టూల్ ను సజెస్ట్ చేయడం గానీ, లేదంటే గ్రాసరీస్ పై క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ ను ఆఫర్ చేయడం గానీ చేస్తాయి. ఈ విధంగా యూపీఐ యాప్లు మన డేటాను వాడుకొని వాటి ఇన్కమ్ కోసం ఉపయోగించుకుంటాయి. ఇంకొక ఉదాహరణ చూస్తే ఫోన్ పే విషయానికి వచ్చేసరికి ఇన్సూరెన్స్, లోన్లు, మ్యూచువల్ ఫండ్ వంటి వాటిలో ఆఫర్ను పొందడానికి, అలాగే క్రెడ్, గ్రో, జీరోదా మొదలైన థర్డ్ పార్టీ ప్రొవైడర్లతో పార్ట్నర్ గా ఉండడానికి ఇది మన డేటాను ఉపయోగిస్తుంది. ఇదే మాదిరిగా గూగుల్ పే, పేటిఎం కూడా మన డేటాను ఉపయోగించుకుంటాయి. ఇక 6వది ఫైనాన్షియల్ సర్వీసెస్. యూపీఐ యాప్స్ డబ్బు సంపాదించడానికి బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సి సంస్థలతో కలిసి సేవింగ్స్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు, లోన్లు, ఇన్సూరెన్స్ మొదలైన వాటిని తమ కస్టమర్లకు ఇంకా వ్యాపారులకు అందించడం జరుగుతుంది. ఒక్కసారి డీటెయిల్ చూస్తే ఫోన్ పే, గూగుల్ పే యాప్లు తమ కస్టమర్లకు ఐసిఐసిఐ బ్యాంక్ తో కలిసి సేవింగ్స్ అకౌంట్స్ ను, యాక్సిస్ బ్యాంక్ తో కలిసి క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాకుండా బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి ఎర్గో లాంటి ఎన్బిఎఫ్సిలతో కలిసి వినియోగదారులకు, వ్యాపారులకు లోన్లు, ఇన్సూరెన్స్ లాంటి ప్రోడక్ట్లు అందిస్తూ ఇన్కమ్ పొందుతున్నాయి. ఇక పేటిఎం అయితే తన కస్టమర్లకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ తో సేవింగ్స్ అకౌంట్, ఎస్బీఐ కార్డ్స్ తో కలిసి క్రెడిట్ కార్డులను అందిస్తుంది. ఇది కూడా బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి ఎర్గో, ఎన్బిఎఫ్సి తో కలిసి వారి కస్టమర్లకు ఇంకా బిజినెస్ పర్సన్స్ కు లోన్లు, ఇన్సూరెన్స్ లాంటి ప్రోడక్ట్ ను అందిస్తుంది. అయితే ఇంకొక వైపు ఈ యూపీఐ యాప్స్ తమ యూజర్లకు, వ్యాపారులకు వేగవంతమైన, సులభమైన ఇంకా చౌకైన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ని అందించడం ద్వారా భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.